వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టినాను. ఏంటి బ్యాడ్ బాయ్స్ పిలిని సిరీస్ నెట్ఫ్లిక్స్తో సత్యం రామలింగ రాజుకి అసలు గొడవ ఏంటి అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టినాను. ఆ అంశం గురించే మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. లేటెస్ట్గా సత్యం రామలింగ రాజుకు సంబంధించి సత్యం కంప్యూటర్స్ అధినేత మనకు తెలిసిందే. ఆయనకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పుకి సంబంధించి ఈరోజు చాలా అంశం వైరల్ అవుతూ ఉంది. అసలు ఏ ఇష్యూలో వైరల్ అవుతా ఉంది? అసలు నెట్‌ఫ్లిక్స్‌తోని 'రామలింగరాజుకి' గొడవేంటి అనేది ఈరోజు మనం చెప్పుకోబోతా ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే సత్యం రామలింగరాజు వెస్ట్ గోదావరి నుంచి ఆయన ఒక సక్సెస్‌ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదిగారు. వెస్ట్ గోదావరి నుంచి రిప్రజెంట్ చేస్తూ తన మూలాలను మర్చిపోకుండా ఆ స్థాయిలో ఒక సత్యం కంప్యూటర్స్‌ని స్థాపించారాయన. ఆంధ్ర బిల్ గ్రేడ్స్ అనిపించుకున్నారాయన ఒక దశలో. సత్యం కంప్యూటర్స్‌ని ఆ స్థాయికి తీసుకెళ్లారు చాలా తక్కువ సమయంలోనే. ఎంతో మందికి ఐటీ ఎంప్లాయీస్‌కి ఉపాధి కల్పించారు తన సత్యం కంప్యూటర్స్ ద్వారా. అంత వెలుగు వెలిగారాయన. సో, స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో గూడా ఆయన షేర్స్ సత్యం కంప్యూటర్స్ షేర్స్ ఆ స్థాయిలో లిస్ట్ అయ్యాయి. ఎప్పుడు కూడా టాప్ ప్లేస్‌లో ఉండేవి. సత్యం కంప్యూటర్ షేర్లు మీ దగ్గర ఉంటే మీరు గూడా లక్షాధికారులే అన్నంత చర్చ జరుగుతూ ఉండేది అప్పట్లో. అంత పాపులర్ ఫిగర్ అయ్యారు. ఎస్పెషల్లీ ఆ రోజున ఉమ్మడి రాష్ట్రంలో. సో, ఇక మరోవైపు చూసినట్లయితే అయితే ఆయనకొక ఇంకొక నెగెటివ్ యాంగిల్ గూడా ఉంది. గ్రే షేడ్ గూడా ఉంది. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే పర్టిక్యులర్‌గా సత్యం రామలింగరాజుకి సంబంధించి ఒక పొలిటికల్ యాంగిల్ ఒకటుంది. ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఏదైతే రెండోసారి ముఖ్యమంత్రి అవ్వక ముందు నుంచి కూడా ఆయన అటు జగన్మోహన్ రెడ్డితో ఒక అసోసియేట్ ఉండేవాడు. వైఎస్ రాజశేఖర రెడ్డితో అసోసియేట్ ఉన్నారు. ఆ కారణంగానే కొన్ని చోట్ల చాలా ల్యాండ్ బ్యాంక్ కొన్నారు. ఆ కొన్నది కరెక్ట్ టైంలో టైంలో ఆయనకి డబ్బులు రాలేకపోయింది. ఇన్వెస్ట్‌మెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల సో, ఆ సత్యం కంప్యూటర్స్‌లో ఉన్న మనీని అటు ఇటు ఆయన షఫుల్ చేసే ప్రయత్నం చేశారు. దాని కారణంగా సత్యం కంప్యూటర్స్‌లో ఒక క్రైసిస్ ఏర్పడింది. అప్పటికే స్పెల్ అవుతా ఉందది బయటికి. అంతేకాదు అంతకంటే ముందుగా ఆయన ఒక టెక్స్‌టైల్ బిజినెస్ చేశారు. అక్కడ కూడా ఐపీ పెట్టారు. బ్యాంకుకి లోన్‌లు ఎగ్గొట్టారనే విమర్శ ఒకటుండింది అప్పట్లో. అయితే ఆ తర్వాత ఏం జరిగింది అంటే, సత్యం కంప్యూటర్స్‌కి సంబంధించి ఇది ఎప్పుడైతే స్పెల్ అవుతా ఉందో బయటికి, ఏదో కొంత మిస్‌మేనేజ్ జరుగుతోంది సత్యం కంప్యూటర్స్‌లోని ఎప్పుడైతే బయటకొస్తా ఉందో, అంటే బిగ్ బ్లాస్ట్ అవుతుందని ఆయన ముందుగానే ఊహించినట్టున్నారు ఆ రోజున. అందుకని ఆయన ఏం చేశారంటే ముందుగానే సత్యం కంప్యూటర్స్‌లో కొన్ని అవకతవకలు జరిగినాయి. నేను ఏదైతే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా కొంత మ్యానిప్యులేషన్‌కి కూడా మేము కారణమయ్యాము. సో, ఇది మా వల్ల తప్పిదం జరిగింది అని చెప్పేసి, ఆయనే స్వయంగా ఒక కన్ఫెషన్ స్టేట్‌మెంట్ లాగా సెబీకి లేఖ రాయడం జరిగింది. ఎప్పుడైతే ఆయన ఇది ఆయన అంతగా ఆయనే బ్లాస్ట్ చేశారు. సత్యం కంప్యూటర్స్‌లో జరిగిన అవకతవకలకు సంబంధించిన అంశాన్ని వేరెవరో వచ్చి బయటికి తీయలేదు, వెలికి తీయలేదు. ఆయన అంతటిగా ఆయన బ్లాస్ట్ చేశారు. సెబీకి లేఖ రాసిన తర్వాత దీంట్లో సీరియస్‌గా ఆ కన్ఫెషన్ స్టేట్‌మెంట్ లాగా తీసుకుందది సీబీఐ కూడా ఆ రోజు. దాన్ని సీబీఐ ఎంక్వైరీ వేస్తున్నారు. ఆ రోజు ఆయన్ని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. సుదీర్ఘకాలం ఆయన చెంచల్గూడ జైల్‌లో గూడా ఉన్నారు. 7 ఏళ్లు కారాగార శిక్ష విధించినా, ఆ తర్వాత ఆయన బెయిల్ మీద బయటకొచ్చినట్టున్నారు మధ్యలో. అయితే దానికి సంబంధించి 2020లో నెట్‌ఫ్లిక్స్ ప్రముఖ ఓటీటీ మనకు తెలిసిందే. ఆ నెట్‌ఫ్లిక్స్ ఒక సీరీస్ తీసింది. మూవీ కాదు. ఒక సీరీస్ తీసింది. ఆ సీరీస్ ఏంటంటే దాని పేరేంటంటే 'బ్యాడ్ బాయ్స్ బిలినీర్స్' ఆ సీరీస్ పేరు. 2020లో ఆ సీరీస్ తీసిన తర్వాత దాని ట్రైలర్ వదిలారు వాళ్ళు. ఇంకా ఒక 1 వీక్‌లో మొత్తం మేము సీరీస్ వదలబోతున్నాం అని చెప్పి ఒక ట్రైలర్ లాంచ్ చేశారు. లాంచ్ చేసిన తర్వాత అందులో సత్యం రామలింగరాజు టాపిక్ గూడా ఉంది. ఆయన స్టాక్ ఎక్స్‌చేంజ్‌ని మోసం చేసినట్టుగా కంటెంట్ వాళ్ళు చూపించడం జరిగింది ఆ ట్రైలర్‌లో. దీంతో ఆ రోజు సత్యం రామలింగరాజు తన లాయర్ల టీమ్‌తోని కోర్టు మెట్లెక్కే ప్రయత్నం చేశారు. అందులో తనని ఒక దోషిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ నేను పూర్తి స్థాయిలో నేను కన్ఫెస్ చేశాను. నేనే ఏం తప్పులు జరిగినాయి అనే అంశాన్ని బయటపెట్టడం జరిగింది. అయినా సరే దీంట్లో నేనేదో మిగతా వాళ్ళందరితో దేశం విడిచి పారిపోయిన కల్పిట్స్ లాగా నన్ను చూపించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఆయన కోర్టు మెట్లెక్కే ప్రయత్నం చేశారు. ఆ రోజు నెట్‌ఫ్లిక్స్ కూడా ఏం వాదించిందంటే క్లియర్‌గా మేము సత్యం రామలింగరాజు ఒక్కడి జీవిత చరిత్ర మేము చూపించట్లేదు. మేము దాంతో పాటు ఒక విజయ్ మాల్యా 'కింగ్‌ఫిషర్' అధినేత అదేవిధంగా ఒక నీరవ్ మోడీ డైమండ్ బిజినెస్. ఆయన గూడా ఎలాంటి అవకతవకలు చేశారు, విజయ్ మాల్యా ఎలాగ చేశారో మనకు తెలుసు. వాళ్ళిద్దరూ గూడా తర్వాత దేశం విడిచిపెట్టి పారిపోవడం జరిగింది. తమ స్కాములు బయటపడే లోపే ఇప్పటికి గూడా వాళ్ళు విదేశాల్లోనే ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళతో పాటు సుబ్రత రాయ్, సహారా గ్రూప్ అధినేత సుబ్రత రాయ్ గురించి కూడా మేము చూపించాం. వాళ్ళందరితో పాటు సత్యం రామలింగరాజును గూడా మేము చూపించాం అని చెప్పి నెట్‌ఫ్లిక్స్ ఆ రోజు వివరించే ప్రయత్నం చేసింది కోర్ట్‌కి. ఆల్రెడీ సుబ్రత రాయ్ గూడా జైలు శిక్ష అనుభవించారు. తర్వాత బయటికి కూడా వచ్చున్నారు. ఆయన చనిపోయారు గూడా ఇప్పుడు లేరాయన. సో, అలా ఇక వాళ్ళ ముగ్గురు గూడా స్కామ్ జరిగిందన్న తర్వాత వాళ్ళని అరెస్ట్ చేశారు. వాళ్ళ మీద ఏదైతే ఇవన్నీ గూడా బ్యాంకులు మోసం చేసింది గానీ, మనీ లాండరింగ్ గానీ, సో, ఇవన్నీ గూడా లోన్‌లు తీసుకొని వాటిని తిరగకొట్టింది గానీ, ఇవన్నీ గూడా వాళ్ళ మీద ఆరోపణలున్నాయి.
అందుకే వాళ్ళిద్దరూ దేశం విడిచి వెళ్ళిపోతే సుబ్రతారాయ్ మాత్రం ఆ జైలు శిక్షను ఫేస్ చేశారు కూడా. అయితే వేరేజ్ రామలింగరాజు కొంత డిఫరెంట్ ఏంటంటే ఈయన సొంతగా ఈయనే సెబీకి లేఖ రాశారు. తన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని సుమోటోగా తీసుకుంది ఆ రోజు సిబిఐ కానీ అదేవిధంగా కోర్టు కానీ. దెన్ ఆయన ఇప్పుడు బయటే ఉన్నారు. అయితే ఒక వెలిగిన సత్యం అధినేత రామలింగరాజు ఆ తర్వాత నిజంగానే ఆ గ్రే షెడ్ ఆ సంస్థకు సంబంధించి ఆ గ్రే షెడ్ బయటకు వచ్చిన తర్వాత పూర్తిగా ఆయన కెరీర్ కూడా డౌన్ఫాల్ అయిందనే చెప్పుకోవాలి. ఇప్పటికీ కూడా ఒక వండర్గా చెప్పుకుంటాం. సత్యం కంప్యూటర్స్ గురించి ఎప్పుడు టాపిక్ వచ్చినా దాని గురించి కానీ ఆ అధినేత అయిన సత్యం రామలింగరాజు గురించి కానీ. సో ఈరోజు ఏం జరిగిందంటే ఆ రోజున కోర్టు ఏం చేసింది, సత్యం రామలింగరాజు వైపే నిలబడింది. ఆయన వ్యక్తిగత క్యారెక్టర్కి అది ఆయన క్యారెక్టర్కి మీరు భంగం వాటిల్లేలా చేయొద్దు అని చెప్పి నెట్ఫ్లిక్స్ని ఆదేశించింది. అంతేకాదు దాని మీద స్టే ఇచ్చింది. ఆ రిలీజ్ మీద ఆ బ్యాడ్ బాయ్స్ బిలియనీర్ సిరీస్ మీద కోర్టు ఆ రోజున స్టే ఇచ్చింది. స్టే ఇచ్చిన తర్వాత 2020లో జరిగింది యాక్చువల్గా ఇది. అప్పటి నుంచి దాని మీద అటు ఇటు వాదోపవాదాలు కానీ కోర్టులో ప్రొసీడింగ్స్ కానీ కొనసాగుతూనే వస్తున్నాయి. అయితే లేటెస్ట్గా ఈ అంశంలో నెట్ఫ్లిక్స్ చాలా సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే ఒక సిరీస్ అంత ప్రెషియస్గా నిర్మించిన తర్వాత దాన్ని మళ్ళీ హోల్డ్లో పెట్టేసుకుంటే అది వాళ్ళకు కూడా లాసే. సో రోజులు గడిచే కొంది ఆ కథ మీద కూడా ఆ సిరీస్ మీద కూడా ఇంట్రెస్ట్ పోతుంది జనాలకి. ఆల్రెడీ లీక్ అయిన తర్వాత ట్రైలర్ లీక్ అయిన తర్వాత. సో ఇలాంటి పరిస్థితుల్లో మరొకసారి ఈరోజు చాలా సీరియస్గా తీసుకుంది నెట్ఫ్లిక్స్. కోర్టు మెట్లెక్కే ప్రయత్నం చేస్తే ఏదైతే ఆ సిరీస్ రిలీజ్ చేయొద్దు అని స్టే ఉందో ఆ స్టే మొత్తాన్ని కూడా ఎత్తేసింది ఈరోజు కోర్టు. అంటే సత్యం రామలింగరాజుకు ఒక షాక్ ఇచ్చే ప్రయత్నం చేసింది. నెట్ఫ్లిక్స్కి అనుకూలంగా ఈరోజు కోర్టు తీర్పు చెప్పింది. అది ఈరోజు మీడియాలో కూడా వైరల్ అవుతూ ఉంది. అంటే రేపో మాపో నెట్ఫ్లిక్స్ ఆ సిరీస్ని రిలీజ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. వాళ్ళ వర్షన్ ఏంటంటే కేవలం రామలింగరాజును ఒక్కడనే కదా, ఆయన మేము నెగిటివ్గా చూపించలేదు, జరిగినట్టే చూపించామని వాళ్ళు చెప్తా ఉన్నారు. అతను చెప్పేది ఏంటంటే నా కన్ఫెషన్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, సెబీకి రాసిన లేఖ ఏదైతే ఉందో దాని ఆధారంగా మాత్రమే వాళ్ళు సిరీస్ తీయడం జరిగింది. కొన్ని డైలాగ్స్ కూడా అలాగే ఉన్నాయి. నా క్యారెక్టర్ని నేనంతటిగా నేను ఒప్పుకున్న తర్వాత కూడా నా క్యారెక్టర్ని అసాసినేషన్ చేసేలాగా నేను మిగతా వాళ్ళంతా వాళ్ళు పెట్టిన లిస్టులో ఉన్న వాళ్ళు లైక్ విజయ్ మాల్యానో లైక్ నీరవ్ మోడీ లాంటి వాళ్ళు దేశం వదిలి పారిపోయారు. నేను ఎక్కడికి పారిపోలేదు. నేనే నా కంపెనీలో జరుగుతున్న అవకతవకలు నేనే బయట పెట్టాను. వాళ్ళంతటిగా వాళ్ళు బయట పెట్టలేదు. వాళ్ళు బ్యాంకులను కూడా మోసం చేశారు. నేను అలా కాదు అని చెప్పేసి ఈయన వాదిస్తున్నారు. ఈయన తరపున లాయర్లు కూడా వాదిస్తున్నారు. కానీ కోర్టు అవేవి కూడా పరిగణలోకి తీసుకోలేదు. ఈరోజు ఏకంగా రామలింగరాజుకు సంబంధించి ఆ సిరీస్లో ఈయన కూడా ఉన్నారు వాళ్ళతో పాటు. సో బ్యాడ్ బాయ్స్ బిలియనీర్స్ అని అందుకే అంటే దాని అర్థం ఏంటంటే బిలియనీర్స్ అయిన వాళ్ళు వాళ్ళ గ్రే షేడ్లు అంటే బ్యాడ్ బాయ్స్గా ఎలా ఉన్నారు, ఎలా మారారు అనేది దాని అర్థం అనుకోవచ్చు మనం. సో మొత్తానికైతే మాత్రం ఈరోజు సత్యం రామలింగరాజుకి ఇన్ని రోజులుగా ఉన్న కొంత ఊరట ఏదైతే ఉందో అది కోర్టు బ్రేక్ చేసే ప్రయత్నం చేసింది ఈ రోజున. మొత్తానికి కోర్టు తీర్పుతో అటు నెట్ఫ్లిక్స్ కూడా ఆ సిరీస్ని రిలీజ్ చేసేందుకైతే సిద్ధమవుతోంది. రిలీజ్ కాకముందే 5 ఏళ్ళు హోల్డ్లో ఉండద్ది ఆల్మోస్ట్ అది సిరీస్. ఈరోజు చాలా సీరియస్గా వైరల్ అవుతున్న అంశం ఉంది ఆ సిరీస్కి సంబంధించిన వార్తలన్నీ కూడా. లెట్స్ సీ మరి ఈ విషయంలో మళ్ళీ ఈయన సుప్రీంకోర్టు మెట్లెక్కే ప్రయత్నం చేస్తారని కూడా వార్తలు వస్తున్నాయి రామలింగరాజు. లెట్స్ సీ మరి ఈ విషయంలో నెట్ఫ్లిక్స్ కూడా అంతే పంతంగా ఉంది కాబట్టి ఏం జరుగుతుందనేది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ని అయితే తలపిస్తోంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.